గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు మనం ఆటో సెక్టార్ గురించి మీ ఇన్సైట్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఎలా ఉంది లాస్ట్ ఇయర్కి ఎలా ఉంది అండ్ హౌ ద డిమాండ్ డ్రైవింగ్ అనేది ఒకసారి మీరు కొంచెం అనాలిసిస్ ఇవ్వాలి. ఓకే, మీరు వే బ్యాక్ ఇన్ 1996 అంటే నేను ఆ రెఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే కేవీ కామత్ గారిని ఐసిఐసిఐ బ్యాంక్ని హెడ్ చేయమన్నారు. అవును సార్, అవును సార్. ఆయన అప్పుడు వ్యూ పాయింట్ చెప్పాడు. వెన్ యూ కేమ్ టు హెడ్ ఐసిఐసిఐ బ్యాంక్, ద యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియన్ ఇండివిజువల్ వాజ్ అరౌండ్ $200 to $250 అంట. Okay. What he envisaged is the capacity to go to $700 per capita per person. He has seen a vision in next 10 years. That is the growth he has observed. When per capita of an individual grows from $250 to $700, మనిషి ఆశాజీవి, మీకు తెలుగులో చెప్తాను, వాడికి నెక్స్ట్ లెవెల్ ఆస్పిరేషన్కి వెళ్ళాలి అనేది గట్టి పట్టుదల ఉంటుంది. వాట్ ఈ అబ్జర్వ్డ్ ఈస్ వాడి నీడ్ ఫర్ ఫస్ట్ ఇల్లు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చూస్తాడు, బేసిక్ నెసెసిటీ. సో ఫస్ట్ థింగ్ ఈ అబ్జర్వ్డ్ ఈస్ కన్స్యూమర్ ఫైనాన్సింగ్, అంటే పర్చేజ్ ఆఫ్ టీవీస్, మొబైల్ ఫోన్స్ లో ఆపర్చునిటీ ఉందని దిగాడు. సెకండ్, 2-wheeler సెగ్మెంట్ ఈ హస్ సీన్ ఎ బిగ్ థింగ్. థర్డ్, ఇండియాలో ఆస్పిరేషన్ ఈస్ వెరీ హై ఈస్ హౌస్ ప్రాపర్టీ, పర్చేజ్ ఆఫ్ రెసిడెన్షియల్స్. ఈ మూడిటి మీద ఆయన ఫోకస్ చేశాడు అండ్ హిస్ విజన్ కేమ్ ట్రూ. దేర్ ఆస్పిరేషన్ హ్యాస్ బీన్ మెట్. Considering the same fact, from $700 by 2005, today our per capita income went to $2,500 nearly. So the aspiration of the people is growing. సో ఇప్పుడు హౌస్ హోల్డ్ మీరు చూస్తే మన చిన్న టీవీలు పోయాయి, ఎవడు ఇప్పుడు మాట్లాడలేదు, అందరూ 40 inches 50 inches టీవీయే చూస్తున్నారు. ఎవ్రీబడి హ్యాస్ ఏసీస్ ఎట్ హోమ్, ఎవ్రీ హ్యావ్ మిక్సెస్. ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయింది. స్టిల్ దెర్ ఈస్ అ లార్జర్ నీడ్. ఇది ఎంతమందిని సాటిస్ఫై చేసింది అంటే ఈరోజు ఇట్ హ్యాస్ సాటిస్ఫైడ్ ఓన్లీ 22 crores పాపులేషన్ అవుట్ ఆఫ్ 146 crores. అందరికీ ఏం లేదు ఇది. బట్ వాట్ దే ఆర్ అబ్జర్వింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కూటర్లు, 2-wheelerలు కొన్న వాళ్ళందరూ కార్కి షిఫ్ట్ అవుతున్నారు ఇన్ సిటీస్, అండ్ సంబడి ఇన్ విలేజెస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ సైకిల్ టు స్కూటర్స్. And the affordability to purchase scooter, which was at 20,000, today it went to 1 lakh. One of the big thing, if you look into 1 lakh and above segment, is doing extremely well. And somebody who can prefer 1 lakh, they are also preferring to go and buy a car. So ఆటో సెక్టర్ని ఇది ఎవరైతే అబ్జర్వ్ చేశారో, మారుతి కానీ, హుండై కానీ, మహేంద్ర కానీ, టాటా మోటార్స్ కానీ, దే వర్ ఏబుల్ టు క్యాప్చర్ దిస్ మార్కెట్. వాల్యూమ్స్ పిక్చర్ అవన్నీలో గ్రో అయిపోయారు. మీరు లాస్ట్ 10 years చూస్తుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఆటో సెక్టర్ గ్రోస్ యాజ్ పర్ ది అనలిస్ట్ ఈజ్ మోర్ దాన్ 25%, బోత్ ఇన్ ద టర్మ్స్. సెకండ్ థింగ్ ఏం జరిగిందంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్, అంటే బస్సెస్ అండ్ లారీస్ మీరు ఏదైతే చూస్తారో, దే వర్ రియల్లీ గోయింగ్ స్లో. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద వింగ్. ఒరిజినల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు భారత్ మాల అనే ఒకటి రోడ్ వేసాడు. మీ అందరు గుర్తుంటే కోల్కతా చెన్నై ఈజ్ దేర్ ఫస్ట్ రోడ్ అండ్ బాంబే అండ్ ఢిల్లీ ఈజ్ ద సెకండ్ రోడ్ విచ్ హెస్ కన్స్ట్రక్టెడ్. బై ద టైమ్ ఇట్ కేమ్, గవర్నమెంట్ హెస్ కొలాప్స్డ్, నథింగ్ మచ్ హెస్ హ్యాపెండ్. బట్ వెన్ మోడీ కేమ్ బ్యాక్, కాంగ్రెస్ నెగిటివ్ అన్న కానీ వాళ్ళు వాట్ దే హావ్ నాట్ ఫోర్సీన్, వేర్ బీజేపీ హెస్ ఫోర్సీన్ ఈస్ కెన్ ఐ ఇంక్రీజ్ పర్ డే ట్రావెల్ ఆఫ్ ది వెహికల్, which was at 140-150 kilometers. Today it went, as per the government, 240 kilometers per day for the transportation. So this has helped to overcome many hurdles in reaching the goods much faster beyond railways. Railways was the biggest supplier of the goods anamata. Ee road transport improve ayesariki the availability of the products at various sectors in the various cities, towns and villages is becoming easy. అందుకని గవర్నమెంట్ మీరు చూస్తుంటే, అగైన్ కమింగ్ బ్యాక్ టు బడ్జెట్, గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11,11,100 crores క్యాపెక్స్ ఇన్స్టాల్ చేశారు. అందులో రోడ్ ప్రాజెక్ట్స్కి 7,000 crores ఉన్నాయి. కరెక్ట్. దే సెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇంప్రూవ్ అవుతే కంట్రీ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరు చూస్తే బ్రిడ్జెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఏరియా తగ్గించడం కానీ చేస్తున్నారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ చేంజెస్ డన్ బై ది గవర్నమెంట్ has improved sale of cars, sale of premium 2-wheelers has happened very extensively. మీరు మొన్న ఆర్సీ బార్గా ఒక కామెంట్ చేశారు, మారుతి అతను, less than 10 lakhs కార్స్ సేల్స్ తగ్గిపోతున్నాయి, ఇట్ ఈస్ ఎ వరీ అని.
ఎందుకు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్ విచ్ మూవ్ ఫ్రమ్ 2,500 to 4,000, బట్ ఆస్పిరేషన్ టు బై ఏ హయ్యర్ కార్ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్. కరెక్ట్ సార్. లోయర్ కార్ కొనడానికి ఇష్టపడట్లేదు. దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు అబ్జర్వ్. ఆటో సెక్టర్ ఎప్పుడు హయ్యర్ వాల్యూ కొంటున్నా కొద్దీ ఇట్ విల్ డూ వెల్. ఈవెన్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ ట్యాక్సెస్, రోడ్ ట్యాక్సెస్ పెంచారు, తమిళనాడు పెంచింది. స్టిల్ పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్ బయింగ్ ద కార్స్. సో ఆటో సెక్టర్ నెక్స్ట్ 3-4 years is going to do extremely well, but somebody is in premium segment will do well in this segment. సో ప్రీమియం సెగ్మెంట్ అంటే అబౌట్ 10 lakhs అంటున్నారు. మరి మిగతా ఇంకా ఆడి కానీ జాగ్వార్ కానీ ఇలాంటివి ఉన్నాయి. సో వాటి గ్రోత్ ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ వైజ్ మనకు ఉపయోగం లేని, ఎందుకంటే దే ఆర్ నాట్ లిస్టెడ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సూపర్ రిచ్ ఈస్ గ్రోయింగ్. ఈరోజు మీరు మొన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసారు, మోర్ దెన్ 50 lakhs ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్న వాళ్ళు 9.54 lakhs మంది ఉన్నారంట. రీసెంట్లీ దే ఆర్ గివెన్ ద న్యూస్ బై ద గవర్నమెంట్. And it has moved from 1 lakh to 9 lakhs in last 5 years. It is a 5x growth. These people are buying BMWs, Audis, Jaguar Land Rover. Their sales are growing more than 100% year on year. Okay. But stock market is మనకేం ఉపయోగం లేదు, but premium segment is growing. ఇందులో ఉపయోగపడేది లాభపడేది ఒక టాటా మోటార్స్ విచ్ హ్యాస్ ద లార్జ్ ఫ్లీట్ ఆఫ్ ప్రీమియం కార్స్ విత్ దెమ్ యాక్చువల్లీ. సో టాటా గురించి వచ్చినప్పుడు, సో వాట్ ఆర్ ద టాప్ 5 పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి దీంట్లో? ఆల్వేస్ ఐ ప్రిఫర్ మారుతి, ఎందుకంటే మారుతి హ్యాస్ మార్కెట్ షేర్ మోర్ దాన్ 40% టుడే. ఓకే ఓకే. మీకు టాటా మోటార్స్ లాస్ట్ 4 years బ్యాక్ బాగా గ్రో అయింది when they introduced EV vehicles. The only reason they have grown is their market share was 3%, went to 14%. And Mahindra has done. Who has lost the share? Hyundai has lost the market share actually in the segment actually. ఇవాళ రోజు చూస్తే నీకు అర్థమైంది కదా. అందుకని బట్ టుడే Hyundai got listed, Maruti got listed, they are also introducing EVs. Can Tata Motors and Mahindra can retain their market share is very, very important. People wanted to still go and buy Maruti for mileage and Hyundai for comfort and luxury. Tata and Mahindra never proved they are a luxury car till date. వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ అది. సో ఐ సీ మార్కెట్ విల్ నాట్ గ్రో యాజ్ ఎక్స్పోనెన్షియల్ వాట్ హెస్ హ్యాపెండ్ ఫర్ టాటా మోటార్స్ అండ్ మహేంద్ర. ఇది నా ఒపీనియన్. మహేంద్ర ఆనంద్ మహేంద్ర ఏమైనా మాడిఫై చేస్తే చేయొచ్చు, బట్ దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఈవీస్, బట్ కాంపిటీషన్ ఈస్ గోయింగ్ టు బి మచ్ హైయర్. కరెక్ట్ సార్. సో ఈ కమింగ్ ఆఫ్టర్ అక్టోబర్ మనం చూస్తే, అంటే ఫెస్టివ్ సీజన్ అయిపోయాక, సో లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ వీళ్ళు పెడుతున్నారు అన్ని ఆల్మోస్ట్ ఆల్ సెగ్మెంట్స్లో. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది స్లో డౌన్ వల్ల డిస్కౌంట్స్ పెడుతున్నారా, లేదా డిమాండ్ ఇప్పుడు ఉండదు కాబట్టి పెడుతున్నారా? లేదు, డిమాండ్ విల్ రిమైన్ ద సేమ్. రైట్. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక యావరేజ్ ఇండివిజువల్ కారు కొనుక్కోవాలంటే ఫెస్టివ్ సీజన్లో కారు కొంటాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. అటు ప్రతిసారి కొనలేడు కదా. నవంబర్ కార్ ఈజ్ వన్ టైం పర్చేజ్, ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ పర్చేజ్, రైట్? అండ్ ఎవ్రీ ఇయర్ నీకు నవంబర్ డిసెంబర్లో ఇట్ ఈస్ డల్ సీజన్. మీకు 2 segments ఉంటాయి. అక్టోబర్లోనేమో ఇండివిజువల్స్ వాంటెడ్ టు బై, కార్పొరేట్స్ విల్ బై కార్ ఇన్ February, March ఆర్ August, September because they want to take income tax benefits of the depreciation. Remaining seasons normal season, it is going normally. ఫెస్టివ్ సీజన్కి కొన్ని కలర్స్, కొన్ని కార్స్ ఎక్సెస్ ప్రొడ్యూస్ అయినా అమ్మలేకపోతే దాని మీద డిస్కౌంట్స్ ఇస్తారు. మీరు బాగా గుర్తించాల్సిన విషయం అది. అన్సోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఇప్పుడు 3 months ఉంది వెయిటింగ్ పీరియడ్, దానికి డిస్కౌంట్స్ వచ్చినాయి, వాడు వెయిటింగ్ పీరియడ్ డిస్కౌంట్ ఏం ఇస్తాడు? దట్స్ ఎ రీజన్. సో టు కన్క్లూడ్ అండి, సో ఆటో సెగ్మెంట్ నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి, బికాస్ ఇట్ హ్యాస్ నాట్ రీచ్ ద మార్క్స్. నేను చెప్తున్నాను, ఇండియాలో కార్స్ ఉన్నవి ఎంత మొత్తం కొడితే 4.5 crores ఏదో చెప్పారు. యావరేజ్లీ వీఆర్ సెల్లింగ్ 32 lakhs cars per year, విచ్ వాజ్ అరౌండ్ 2 lakhs కార్ నుంచి in 2011 went to 32 lakhs cars per yearకి వెళ్ళింది. గవర్నమెంట్ ఆల్సో బాట్ ఎ స్క్రాప్ పాలసీ. వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఇండియాలో 30 crores ఫ్యామిలీస్ ఆర్ దేర్. ఈచ్ ఫ్యామిలీ కార్ ఉండాలనేది వాళ్ళ నాలెడ్జ్. వీఆర్ రీచ్డ్ ఓన్లీ 10 to 12% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద కార్ సేల్స్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వరీ ఫర్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగ్గట్టుగా బూస్ట్ అవ్వలేదు అనేది. బట్ పీపుల్ పర్చేసింగ్ కార్ కెపాసిటీ ఈజ్ గ్రోయింగ్. ఈ 30 lakhs per year కార్ సేల్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు 2 crores కార్ సేల్స్.
Two-wheelers are going to take a toll, which is one of the key reason India was grown for last 2 decades. It is expected to go slow. Only premium segment vehicles will do. మీరు చూస్తే హీరో కానివ్వండి, హోండా కానివ్వండి, బజాజ్ కానివ్వండి, అందరూ 1 lakh, 2 lakh, 3 lakhs వెహికల్స్ పట్టుకొస్తున్నారు. ఎందుకు పట్టుకొస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ డైలీ కమ్యూనిట్. ఇట్ ఈస్ ఓన్లీ టు ఎంజాయ్ హిస్ పర్సనల్ లైఫ్ ఆన్ బైక్. అమెరికన్ డెవలప్డ్ కౌంటర్ ఆ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ will do perform well in stock market. సో ఆటో సెగ్మెంట్ మన నెక్స్ట్ 5 years లో గ్రో అవుతుంది. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు ఒకసారి టాప్ 5 పెర్ఫార్మింగ్ స్టాక్స్ చూసి దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. సో ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి కానీ ఏదన్నా స్టాక్ రిలేటెడ్ న్యూస్ గురించి కానీ ఇన్సైట్స్ మా ఛానల్ మీకు అందిస్తుంది రెగ్యులర్గా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.